పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారటంతో హర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలు సాగుతున్నాయి. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ ధరలు భారీగా దిగొస్తున్నాయి. తాజాగా బ్రెంట్ క్రూడ్ ధర అమెరికా ఇరాన్ యుద్ధం ముందు స్థితికి పడిపోవడంతో ఊరటనిస్తోంది. బ్రెంట్ క్రూడ్ బ్యారెట్ ధర $72.28 పడిపోయింది. క్రితం సెషన్తో పోలిస్తే దీని ధర 4% మేర తగ్గింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ఆయిల్ ధర 1.69% తగ్గి బ్యారెల్కు $69.15 పలికింది. ఇటీవల కాలంలో దీని ధర $70 దిగువకు చేరటం ఇదే తొలిసారి. గడిచిన 24 గంటల్లో హర్ముజ్ జలసంధి మీదుగా కనీసం 2 కోట్ల బ్యారెళ్ల ఆయిల్ రవాణా అయినట్లు అమెరికా ఇంధన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వచ్చే కొన్ని వారాల్లోనే ఈ జల మార్గంలో ఆయిల్ రవాణా యుద్ధం ముందు నాటి స్థాయికి పెరుగుతోందని అంచనా వేస్తుంది. పశ్చిమాసియాలో యుద్ధం ముగిస్తుందంటతో పాటు ఇరాన్ ఆయిల్ పై అమెరికా ఆంక్షలను సడలించడం లాంటి కారణాలతో క్రూడ్ ఆయిల్ ధరలు దిగొస్తున్నాయి. అటు బంగారం వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర $3,996కు చేరింది. వెండి ధర $57.35 వద్ద ట్రేడ్ అవుతోంది. దీంతో హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల 1.44 లక్షలు పలికింది. కిలో వెండి ధర 2.22 లక్షలకు దిగొచ్చింది. మరోవైపు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు కూడా లాభాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలకు తోడు దేశీయంగా బ్యాంకింగ్, స్థిరాస్తి రంగ సూచీల్లో కొనుగోలు సూచీలకు మద్దతుగా నిలిచాయి. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 22 పైసలు పెరిగి 94.33 వద్ద కొనసాగుతోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారటంతో హర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలు సాగుతున్నాయి. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ ధరలు భారీగా దిగొస్తున్నాయి. తాజాగా బ్రెంట్ క్రూడ్ ధర అమెరికా ఇరాన్ యుద్ధం ముందు స్థితికి పడిపోవటం ఊరటనిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి డిస్కస్ చేయడానికి శ్రీరామచంద్రమూర్తి గారు బిజినెస్ అనాలిసిస్ట్ ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ ధరలు కూడా తగ్గొస్తున్నాయి, బంగారం వెండి ధరలు కూడా భారీగా దిగొస్తున్నాయనే మనకి తెలుస్తోంది. దీనికి మీరేమంటారు? అవునండి, ఇప్పటిదాకా యాక్చువల్ గా క్రూడ్ ఆయిల్ ధర బాగా తగ్గిందండి. దాదాపు $77 క్రూడ్ వచ్చింది. అలాగే ఇంటర్నేషనల్ చూసుకుంటే గోల్డ్ వచ్చి ఫస్ట్ టైం $4,000 బ్రేక్ అయింది, 3,996 ఉంది. అలాగే సిల్వర్ కూడా $57 దగ్గరకు వచ్చింది. సో ఇది ఏంటంటే మొత్తం అన్ని రకాలుగా చూస్తే మార్కెట్లు, ఈక్విటీ మార్కెట్లు బాగా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు టోటల్ గా మొత్తానికి లాస్ట్ 3 months నుంచి బ్రెంట్ ఆయిల్ 110-120 దాకా వెళ్ళిన ఆయిల్ ఇప్పుడు $72 రావటం అనేది చాలా మంచి పరిణామం. అలాగే ఇప్పుడు ఈ హార్ముజ్ జలసంధి పూర్తిగా ఎత్తివేయటం ద్వారా ఇప్పుడు ఇరాన్ ఇది దాదాపు ఇప్పుడు 2 కోట్ల బ్యారెల్ ఆయిల్ వచ్చింది, అటు ట్రాన్స్పోర్ట్ అయ్యింది. సో దానివల్ల ఏంటంటే వరల్డ్ మొత్తం కూడా చాలా పాజిటివ్ ఉంది. సో ఈక్విటీ మార్కెట్స్, ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ దీన్ని బేస్ చేసుకొని బాగా పెరుగుతున్నాయి. నెక్స్ట్ ఫ్రెష్ గా బ్యాంక్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ మంచి ర్యాలీలు వస్తున్నాయి. సో మార్కెట్స్ అయితే చాలా బాగా పాజిటివ్ గా మార్కెట్లు పెరుగుతున్నాయి. సో ఇవన్నీ చూసుకుంటే ఎప్పటి నుంచో మన ఇండియన్ మార్కెట్స్, ఈక్విటీ మార్కెట్స్ అసలు ఎక్కడ కూడా ప్రాఫిట్ లేనివన్నీ కూడా ఇప్పుడు మంచి లాభాల పండే అవకాశం ఉంది. అన్ని స్టాక్స్ కూడా పెరుగుతున్నాయి కాబట్టి మంచి రేట్లు వస్తున్నాయి. సో ఇదైతే పాజిటివ్ అయితే బాగా పాజిటివ్ గానే ఉంది మార్కెట్ అంతా. అలాగే గోల్డ్, సిల్వర్ చూసుకుంటే బాగా తగ్గాయి. గోల్డ్ 1,40,000 వచ్చింది, సిల్వర్ 2,20,000 వచ్చింది. ఎప్పటి నుంచో ఏంటంటే గోల్డ్ మొన్న ఫిబ్రవరి వరకు కూడా 1,80,000 దాకా ఉన్న గోల్డ్ ఇప్పుడు 1,40,000 రావడం అనేది దాదాపు 40,000 రూపీస్ తగ్గింది. అలాగే సిల్వర్ కూడా 3-4 లక్షల నుంచి ఇప్పుడు 2,20,000 దాకా వచ్చింది. ఇది మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ వచ్చి సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్తానే. సో కాబట్టి ఇక్కడ కొంత సపోర్ట్ వచ్చే అవకాశాలు అయితే కనపడతాయి. కాబట్టి అనేది భవిష్యత్తులో కొంత ఇక్కడ సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
సో గోల్డ్ సిల్వర్ కానీ ఈక్విటీ మార్కెట్స్ కానీ బాగా పుంజుకుంటున్నాయండి. సార్ అదే విధంగా మరి ఇప్పుడు వరకు భారీగా పెరిగిపోయిన బంగారం వెండి ధరలు కూడా చాలా మేర తగ్గినాయి అని తెలుస్తోంది. మరి ఇదే కంటిన్యూ అవుతుందంటారా, ఇంకా ముందు ముందు పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయంటారా? ముందు అంటే ఒక 2-3 మంత్స్ ఆ రేంజ్ లో పెరుగుతాయి మేడం. ప్రెసెంట్ అయితే బాగా తగ్గుతున్నాయి. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్స్ ఇప్పుడు నెక్స్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతాయి యూఎస్ మార్కెట్ లో అనేది అర్థమవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఇంట్రెస్ట్ రేట్లు తగ్గడం వల్ల ఈ యొక్క ఇవి గోల్డ్ సిల్వర్ రేట్లు తగ్గుతున్నాయి. సో కాబట్టి ఏంటంటే నెక్స్ట్ చాలా ఏంటంటే తగ్గినప్పుడు ఎక్కువ మంది ఇక్కడ వెయిట్ చేస్తున్నారు బయింగ్ కోసం. సో ఇక్కడ కొంచెం బై అండ్ డిప్స్ లాగా జరిగి మళ్ళీ మార్కెట్స్ పెరిగే అవకాశాలు ఏవైంది గోల్డ్ సిల్వర్ లాంగ్ రన్ లో ఉంటది అనమాట. ఒక 2 months 3 months లో మళ్ళీ ఇది 1,50,000 1,00,000 అంటే లాస్ట్ 3-4 months నుంచి చూసుకుంటే గోల్డ్ వచ్చి $4,000 నుంచి $5,000 మధ్య ఉంది. అలాగే ఇండియన్ మార్కెట్ లో గోల్డ్ వచ్చి 1,35,000 నుంచి 1,55,000-1,60,000 వరకు ఉంది. కాబట్టి ఈ రెండు రేట్ల మధ్య మూవ్ అవుతుంది. సిల్వర్ కూడా 2 lakhs నుంచి 3 lakhs మధ్యలో ఉంది. కాబట్టి గోల్డ్ సిల్వర్ ఇవన్నీ కూడా రేంజ్ లోనే ఉన్నాయి. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకా 1 lakh వచ్చేస్తుందా అనే పాయింట్ అయితే తీసుకుంటే వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి అనమాట. సో కాబట్టి ఇక్కడ నుంచి రేంజ్ లోనే మార్కెట్ గోల్డ్ సిల్వర్ మూవ్ అవుతున్నాయి. కాబట్టి మనం ఏంటంటే ఇది కొంత ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి రైట్ టైం అనుకోవచ్చు, చేసుకోవచ్చు, కొంచెం ఇబ్బంది లేదు. సార్ అదే విధంగా ఇప్పుడు బయట ఉన్న టాక్ ప్రకారం బంగారం తగ్గినప్పుడే కొనుక్కోవాలి, లేదంటే ముందు ముందు ఇంకా పెరుగుతుంది అని అంటారు. ఒకరేమో లేదు ముందు ఇంకా తగ్గుతుంది ఇప్పుడు కొనొద్దు అంటారు. అంటే బంగారం కానీ వెండి కానీ కొనుగోలు చేసుకోవాలంటే ఏది కరెక్ట్ టైం అంటారు? ఇది 100% ఏంటంటే ఇది 100% కరెక్ట్ రేటు అని కొంత చెప్పలేము, ప్రిడిక్షన్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే కొంత బాగా తగ్గింది కాబట్టి ఇక్కడ ఒక 50% బై చేసుకోవచ్చు. మళ్ళీ ఏంటంటే చాలా సార్లు ఏమది ఓవర్ నైట్ కూడా పెరిగిపోయే ఛాన్స్లు ఉంటాయి. కాబట్టి కొంత ఇక్కడ ఒక 50% అమౌంట్ ఇక్కడ బై చేయండి. మళ్ళీ తగ్గినప్పుడు ఒక 5,000 10,000 తగ్గినప్పుడు మళ్ళీ బై చేసుకోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీరు అన్నది. ఎందుకంటే చాలా మంది తగ్గినప్పుడు ఇంకా తగ్గిపోద్ది అనుకుంటారు, కానీ 1-2 రోజుల్లోనే మళ్ళీ పెరిగిపోతుంటాయి. అలాంటప్పుడు అయ్యో మిస్ అయ్యాము అనే ఫీలింగ్ లో ఉంటారు అన్నమాట చాలా మంది. దాన్ని అవాయిడ్ చేయడానికి ఏంటంటే మనం కొంత ఇక్కడ మనకి తగ్గినప్పుడు పెట్టుకొని తర్వాత పెరిగినప్పుడు ప్రాఫిట్ చేసుకోండి. ఇక్కడ కొంత ఒక 50% బయింగ్ చేసుకోవచ్చు అనమాట. దానివల్ల మీరు ఆప్టిమమ్ లెవెల్స్ ని తెచ్చుకోగలుగుతాం. అంతేగాని ఇంకా తగ్గుతుంది అని ఎదురు చూస్తుంటే ఒక్కోసారి తగ్గకపోతే మళ్ళీ ఇబ్బంది పడతాం. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.